హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూస్తే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేది షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4 సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. జస్ట్ 500 రూపీస్కే 6 months వ్యాలిటీ తోటి కోర్స్ అయితే అందించడం జరుగుతుంది. దానికి సంబంధించిన శాంపిల్ క్లాసెస్ ఉంటాయి. సో చూసిన తర్వాత నచ్చితే ఆ కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా అదేవిధంగా లాస్ట్ 6 months ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ పీడిఎఫ్ 120 రూపీస్కి అందుబాటులో ఉంది. శాంపిల్ పీడిఎఫ్ ఉంది, ఒకసారి చెక్ చేసి నచ్చితే దానికి సంబంధించిన పీడిఎఫ్ కూడా తీసుకోండి. ఇంకా టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. తెలంగాణ చరిత్రకు సంబంధించి 1500 బిట్స్ జస్ట్ 99 రూపీస్కే మీకు ఇక్కడ చాప్టర్ వైజ్గా అప్లికేషన్ అండ్ డైరెక్ట్ మెథడ్లో క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఉద్యమ చరిత్రకు సంబంధించి 3000 బిట్స్ చాప్టర్ వైజ్గా అయితే మీకు అందుబాటులో ఉన్నాయి. 150 రూపీస్ 6 months వ్యాలిటీ అయితే ఉంది. ఒకసారి యాప్ను డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. నెక్స్ట్ జనరల్ సైన్స్ సంబంధించి ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా రాబోతున్నాయి కనుక ప్రతి ఒక్కరు యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ 4 పై నీళ్ళు అంటూ మనకి ఇక్కడ దిశ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. కనిపించని ఖాళీలు భర్తీ చేసేది ఎలా అంటే ఇక్కడ దిశలో ఒక అప్డేట్ అయితే ఈరోజు ఇచ్చారు. సో వీఆర్ఓల సర్దుబాటుతో తిప్పలు, ప్రమోషన్ల స్థానాల్లోనూ వాళ్ళకే ఛాన్స్, 2294 పోస్టులపైన స్పష్టత కరువు, గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులపైన ప్రభావం, పాత కేడర్ స్ట్రెంత్ ప్రకారమే గుర్తింపు అంటే ఇక్కడ చూడవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి కంటిన్యూషన్ న్యూస్ కనుక ఇక్కడ చూసినట్లయితే సో ఇక్కడ అభ్యర్థులు ఆశగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి గ్రూప్ 4 నోటిఫికేషన్పై నీళ్లు అలుముకున్నాయి. రెవెన్యూ శాఖ నుంచి వీఆర్ఓల సర్దుబాటు చేయడంతో ఈ సమస్య తెరపైకి వచ్చింది. ప్రస్తుతం గ్రూప్ 4 పోస్టులు ఖాళీ లేవని తెలుస్తుంది. గతంలో పలు పరిధిలో చూపించినటువంటి ఖాళీలను వీఆర్ఓలతో భర్తీ చేశారు. కొన్ని చోట్ల గ్రూప్ 2 ఖాళీ కూడా మాయమైంది. కేవలం గ్రూప్ 4 పరిధిలోనే మాత్రమే కాకుండా వీఆర్ఓలను గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టుల్లోనూ సర్దుబాటు చేశారు. దీంతో ఇప్పటి వరకు ఒక పోస్టును ఖాళీగా చూపిస్తే ఒకటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఖాళీ ఉండేది. ఇప్పుడు ఈ పోస్టులను వీఆర్ఓలతో భర్తీ చేయడంతో ఖాళీ పోస్టులతో పాటుగా డిపార్ట్మెంట్ పరంగా రావాల్సినటువంటి ప్రమోషన్ పోస్టు కూడా ఖాళీ చూపించడం లేదని అధికారులు చెప్తున్నారంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గ్రూప్ 4 కింద మనకు 9168 పోస్టులు ఖాళీగా ఉన్నాయని మొదట ఆయా శాఖల నుంచి ప్రభుత్వానికి నివేదిక అందింది. ఆ పోస్టుల్లో వీఆర్ఓలను సర్దుబాటు చేయడంతో 6874 పోస్టులపై దెబ్బ పడింది. ఖాళీగా ఉంటాయనుకుంటున్నటువంటి 2294 పోస్టులపై కూడా అధికారులు ఓ స్పష్టత ఇవ్వడం లేదంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి నోటిఫికేషన్ ఎలా అంటే కూడా ఇక్కడ ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఇక్కడ చూసినట్లయితే సో 3 నెలలుగా ఊరిస్తున్న గ్రూప్ 4 నోటిఫికేషన్ ఇప్పట్లో వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. వీఆర్ఓల సర్దుబాటుతో చాలా సాంకేతికపరమైన సమస్యలు ముందుకొచ్చాయి. ముందుగా ఆయా శాఖలు, విభాగాలు, జిల్లాల వారీగా ఖాళీల సంఖ్య ఇచ్చారు. సో వీఆర్ఓల సర్దుబాటు తర్వాత తమ శాఖల్లో ఖాళీలు లేవంటూ ఇప్పుడు తుది జాబితాలు ఇస్తున్నారు. ఇప్పటికే ఇలా 12 విభాగాల నుంచి సమాధానం వచ్చింది. సో వాస్తవంగా ఒక శాఖలో జూనియర్ అసిస్టెంట్ పోస్టును ఖాళీగా చూపించి ఇప్పటి వరకు ఆ పోస్టులో ఉన్న వారికి డిపార్ట్మెంటల్ ప్రమోషన్ ఇవ్వాల్సి ఉండేది. కానీ ఇప్పుడు వీఆర్ఓలను ఖాళీ ఉన్న పోస్టుల్లో సర్దుబాటు చేశారు. జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, రికార్డ్ అసిస్టెంట్లుగా కేటాయింపులు చేశారు. దీంతో ఉన్న పోస్టుతో పాటుగా ప్రమోషన్ పొందవలసిన పోస్టు కూడా ఖాళీ భర్తీ అయినట్లయింది. సో ఫలితంగా ఆయా శాఖల్లో ఖాళీలు కనిపించడం లేదని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సర్దుబాటుతోనే సమస్య అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే మనం రీసెంట్గా గత 15 days బ్యాక్ కూడా వివిధ న్యూస్ పేపర్లో ఏమి ఇచ్చారంటే మనకు పిఆర్సీ నివేదిక ప్రకారం దాదాపుగా గ్రూప్ 4 ఖాళీలు 20,000 వరకు ఉన్నాయి. సో ప్రభుత్వం మాత్రం 9,000 పోస్టులు అయితే భర్తీ చేయబోతుంది. ఏవైతే ఎక్స్ట్రా ఉన్నటువంటి ఖాళీలను ఈ గ్రూప్ 4 వాళ్ళతోటి వీఆర్ఓలో తోటి నింపుతున్నారని చెప్పేసి మనకు గతంలో 2-3 న్యూస్ పేపర్లు అయితే న్యూస్ చూడడం జరిగింది. బట్ ఈ రోజు మాత్రం ఈ 9168 పోస్టుల నుంచే భర్తీ చేశారని చెప్పేసి ఇక్కడైతే ఇస్తున్నారు. మరి ఏది వాస్తవం అనేది మనకి ఇప్పటివరకు అయితే తెలియదు. ప్రభుత్వం నుంచి మనకు అఫీషియల్గా మాత్రం ఎటువంటి అప్డేట్ అయితే లేదు. సో ఇంతకుముందు న్యూస్ పేపర్లో మాత్రం ఆ ఎక్స్ట్రా ఉన్నటువంటి ఖాళీలతోటి సో ఇవి వీఆర్ఓలను సర్దుబాటు చేశారు అని చెప్పేసి ఈ పోస్టులు ఈ విధంగానే ఉంటాయని చెప్పేసి అయితే మనకు గతంలో చూసాం. బట్ ఈ రోజు మాత్రం సో దీంట్లో నుంచే భర్తీ చేశారని చెప్పేసి ఇక్కడ మనకు దిశ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే ఎస్ఐ ప్రిలిమినరీ కీపై అభ్యంతరాల పరిశీలనలకు నిపుణుల కమిటీ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఎస్ఐ పోస్టుల ప్రాథమిక పరీక్ష ప్రిలిమినరీ కీపై వచ్చినటువంటి అభ్యంతరాలని నిపుణుల కమిటీ పరిశీలించనుంది. ప్రిలిమినరీ కీపై బోర్డుకు సుమారుగా 100కు పైగా అభ్యంతరాలు వచ్చినట్టు సమాచారం. వాటికి సంబంధించి తమ వద్ద ఉన్నటువంటి ఆధారాలని అభ్యర్థులు ఈమెయిల్ ద్వారా బోర్డుకు
బోర్డు అధికారులకు అందజేశారు. వాటిని నిపుణుల కమిటీ పరిశీలించి తుది నిర్ణయం తీసుకోనుంది. సో ప్రిలిమినరీకి అభ్యంతరాలు పరిశీలన అనంతరం ఫైనల్ కీని నియామక బోర్డు త్వరలో విడుదల చేయనుందని చెప్పేసి మనకు TSPSC ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో రీసెంట్గా మనకు దీనికి సంబంధించినటువంటి మనకు ప్రైమరీ కీ వచ్చింది, దానిలో మిస్టేక్స్ ఉన్నాయని చెప్పేసి 8 మార్క్స్ అయితే యాడ్ చేశారు. మళ్ళీ వాటి యొక్క అభ్యంతరాలపైన చాలామంది అభ్యర్థులు మిస్టేక్స్ ఉన్నటువంటి వాటిని అయితే బోర్డుకు పంపించడం జరిగింది. సో వాటిపైన ఒక కమిటీని వేసినట్లే ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. వీటికి సంబంధించి కమిటీ వాటిని పరిశీలించిన తర్వాత మనకు తుది కీ అనేది రిలీజ్ చేస్తామని చెప్పేసి త్వరలో అని చెప్పేసి ఇక్కడైతే ఒక అప్డేట్ చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే నోటిఫికేషన్ల టైంలో డిస్టెన్స్ స్టడీపై వెయిట్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం వెలుగు న్యూస్ పేపర్లో చూడవచ్చు. ఆందోళనలో 5 లక్షల మంది డిగ్రీ పీజీ విద్యార్థులు, యూజీసీ అనుమతి ఉన్న ఇతర రాష్ట్రాల డిస్టెన్స్ సర్టిఫికేట్లు చెల్లవంటూ సర్కారు. సో 2024 వరకైనా అనుమతించాలని కోరుతున్నటువంటి అభ్యర్థులు డబ్బులు టైం వృధా అయ్యాక ఇప్పుడు చర్యలు ఏంటి అంటూ ఆగ్రహం అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే డిస్టెన్స్లో చదివి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్కు సర్కార్ షాక్ ఇచ్చింది. మన రాష్ట్రంలోని స్టడీ సెంటర్లో చేరి ఇతర రాష్ట్రాల్లోని వర్సిటీలో కోర్సులు చేసిన వారి సర్టిఫికేట్ చెల్లవని చెప్తుంది. రాష్ట్రం విడిపోయాక యూజీసీ రూల్స్ అమల్లోకి వచ్చిందని, సో ఏపీ వర్సిటీలో సర్టిఫికేట్లను ఇక్కడ అనుమతించమని అంటుంది. అయితే రాష్ట్రంలో లక్షల మంది ఏపీలోని నాగార్జున యూనివర్సిటీలో డిస్టెన్స్ కోర్సులు చేశారు. ఇప్పుడు వాళ్ళంతా ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రం విడిపోయిన విద్య అనేటువంటిది ఉమ్మడి జాబితాలో ఉందని, కనీసం ఆ వర్సిటీల సర్టిఫికేట్లు 2024 వరకైనా అనుమతించాలని చెప్పేసి కోరుతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఇటీవల మనకు TSPSC ఇచ్చినటువంటి DAO నోటిఫికేషన్ ఉంది కదా, డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ నోటిఫికేషన్లో ఈ యూజీసీ రూల్స్కి సంబంధించినటువంటి ప్రస్తావన అయితే రావడం జరిగింది. అందుకు దానికి సంబంధించి ఈరోజు మనం ఈ న్యూస్ అయితే ఇక్కడ చూడడం జరుగుతుంది. అయితే దానికి సంబంధించి ఇక్కడ చూసినట్లయితే అయితే ఏదైతే మనకు డిస్టెన్స్ సర్టిఫికేట్లు 2014 ముందు చేసినటువంటి వాటిని చెల్లుతాయి, 2014 తర్వాత చేసినటువంటి చెల్లై అని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. ఎందుకు చెల్లవంటున్నారు అని అంటే ఇక్కడ ఇచ్చారు దానికి సంబంధించి. సో వాటికి సంబంధించి 2024 వరకు ఛాన్స్ ఇవ్వాలని చెప్పేసి అభ్యర్థులు అయితే కోరుతున్నారు. రాష్ట్ర అభ్యర్థులకు అన్యాయం చేస్తారా అంటూ కూడా ఇక్కడ చూడవచ్చు. యూజీసీ నిబంధనల ప్రకారమే సో మేము ఇవి చేసామని చెప్పేసి అయితే చెప్తున్నారు. మరి ప్రభుత్వం వీటిపైన ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. 2024 వరకు అనుమతించాలని చెప్పేసి ఎవరైతే ఆ డిస్టెన్స్ సర్టిఫికేట్స్ చేశారో వాళ్ళైతే ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు పాట్నాలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది 173 వేకెన్సీస్ తోటి. సో ప్రొఫెసర్ అండ్ అడిషనల్ ప్రొఫెసర్ సంబంధించిన వేకెన్సీస్ ఉన్నాయి. సెప్టెంబర్ 19th లాస్ట్ డేట్ ఉంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే అప్లై చేసుకోండి. ఇంకొకటి ఇక్కడ మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి కూడా 51 వేకెన్సీస్ తోటి ప్రాజెక్ట్ ఇంజనీర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఆగస్టు 18 లోపు వీటికైతే అప్లై చేసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. ఇంటర్వ్యూ ద్వారా వీటి యొక్క ఎంపిక ప్రక్రియ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ ఈరోజు మనకు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఈ వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పేసి వాటికి సంబంధించి ఇక్కడ మనకు పుస్తకాలు రచయితలకు సంబంధించి ఒకే దేశం ఒకే రేషన్ కార్డు 3 ఏళ్ళ ఉంటే ఇక్కడ వార్తల్లోని వ్యక్తులకు సంబంధించి జాతీయ అంశాలకు సంబంధించినటువంటి మంచి కరెంట్ అఫైర్స్ అయితే ఇచ్చారు. సో వీటికి సంబంధించి ఒకసారి చూడండి. సో వీలైతే దీన్ని నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో నేను కొన్ని షేర్ చేశాను. సో ఈరోజు కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సో భారత్లో పేదరికపు అంచనాలు అంటూ కూడా మనకు ఎకానమీకి సంబంధించినటువంటి ఆర్టికల్ కూడా ఈరోజు వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి వీటిని చూడండి. అండ్ అదేవిధంగా ఇంకొకటి ఇక్కడ మనకు జయాంధ్ర ఉద్యమం, సో ప్రతిరోజు తెలంగాణ మూవ్మెంట్కి సంబంధించి బిడ్ బ్యాంక్ రూపంలో మనకు వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో కూడా సో ఇటువంటి ఒక అప్డేట్ అయితే ఇస్తున్నారు. ఇంకా నెక్స్ట్ స్వాతంత్ర సంగ్రామం అంటూ ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి ఆర్టికల్ మన తెలంగాణ న్యూస్ పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది. మితవాదులు అతివాదులకు సంబంధించినటువంటి ఆర్టికల్ ఇది. సో వీటికి సంబంధించి నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో వీటిని షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. మీరు ఆ గ్రూప్లో టెలిగ్రామ్లో అయితే జాయిన్ కాండి. నిన్న కూడా షేర్ చేశాను. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.